Hi students, good morning to all. Welcome to ABN and PRR College of Science Kovur online classes. Myself Prasad, lecturer in computer science, and this is for final BSc computer science students software engineering paper. And this is our 36th lecture. And students, all of you regularly follow our previous videos in our YouTube channel ABN and PRR College online classes Kovur. Right? In ABN PRR College online classes cover, there you have to find out the playlist, namely Computer Science 5th B. Okay, in that playlist you have to observe all the videos that belongs to our software engineering paper. Okay, and all of you regularly watch our videos. Welcome to the today's session. Okay, and come to the today's session. The last session we have discussed about the architectural design, right? The third unit we have already discussed so many concepts. In the last lesson, or last lecture, we have discussed about the architectural design. Okay. After that, now we are going to discuss the component level design, or we can call it as a procedural design, right? Okay. After a first iteration, completing that architectural design, our software goes to procedural design. అంటే ఇక్కడ మనకి ఈ ఆర్కిటెక్చరల్ డిజైన్ అనేది ఏం చెప్తుందని చెప్పుకున్నాము, ఒక సాఫ్ట్వేర్ టాస్క్కి సంబంధించి ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తుందండి, అవునా? జస్ట్ ఒక క్లియర్ డిస్క్రిప్షన్ అనేది లేదా ఒక వాట్ అనేది ఒక స్ట్రక్చర్ అనేది డిఫైన్ చేస్తుందండి. సో మనకి ఒక టాస్క్ లేదా మన ప్రాజెక్ట్ అనేది ఆర్కిటెక్చర్ డిజైన్ కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు నెక్స్ట్ మనకి ఏ ఫేజ్లోకి వెళ్తుందంటే దిస్ కాంపోనెంట్ లెవెల్ డిజైన్కి వెళ్తుంది అనమాట. అంటే మనకి ఈ కాంపోనెంట్ లెవెల్ డిజైన్ అనేది ఏం చేస్తుంది, వాట్ ఆర్ ద స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ డిఫైన్ ఇన్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. సో మనకి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్లో ఏవైతే మనం డిఫైన్ చేస్తున్నామో స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ని ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ప్రొసీజరల్ డిస్క్రిప్షన్స్. ఓకే, మనకి ఎలా కన్వర్ట్ చేస్తుందంట, ప్రొసీజరల్ డిస్క్రిప్షన్లోకి కన్వర్ట్ చేస్తుందంట ఆఫ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. అంటే స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా సమ్ డిస్క్రిప్షన్ రూపంలోకి మార్చుతుంది అనమాట. జస్ట్ విధానపరమైన సమ్ ఎక్స్ప్లెనేషన్స్ అనమాట అండి. టచ్ డిజైన్ ఏమో స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తుంది. సో ఆ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇక్కడ ఏమవుతుందంట, సమ్ ప్రొసీజరల్ డిస్క్రిప్షన్ అనేది డిఫైన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఆ స్ట్రక్చర్ ఎలిమెంట్స్కి సమ్ డిస్క్రిప్షన్స్ రూపంలో మనము ఆ టాస్క్ని కన్వర్ట్ చేయడం అనమాట అండి. ఓకేనా, దట్ ప్రాసెస్ కెన్ బి డన్ బై దిస్ ప్రొసీజరల్ డిజైన్. సో చూడండి, ఇక్కడ ప్రొసీజరల్ ఈజ్ నథింగ్ బట్ we are describing the structure element into some document form, some description form. some description అనేది మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం అనమాట అండి. ఓకేనా, దేంట్లోనూ ప్రొసీజరల్ ఆర్ కాంపోనెంట్ లెవెల్ డిజైన్, కాంపోనెంట్ లెవెల్. ఓకేనా, దీని కాంపోనెంట్ లెవెల్ అని కూడా ఎందుకంటామంటే మోర్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ మనకి ఇక్కడ ఈ డిజైన్లో చేసే కాన్సెప్ట్స్ అంతా కూడా సమ్ కాంపోనెంట్స్ కింద డివిజన్ బేస్ అయినట్టుగా కనబడుతుంది అనమాట, లేదా డివిజన్ కాంపోనెంట్స్గా మనకి డివిజన్ ప్రాసెస్ మీద ఇక్కడ ఎక్కువ ఎఫర్ట్ అనేది ఉంటుంది అనమాట, అవునా? సో ఏమి లేదు, ఒక స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ని సమ్ ప్రొసీజరల్ డిస్క్రిప్షన్గా కన్వర్ట్ చేసేదే మనకి ఇక్కడ ప్రొసీజరల్ డిజైన్ అనమాట అండి. ఓకే, మరి ఇది చూడండి ఎక్కడి నుంచి తీసుకుంటే దీస్ కాంపోనెంట్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ది అనాలిసిస్ మోడల్. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ అనాలిసిస్ మోడల్ ఇన్ ద ప్రీవియస్ యూనిట్. లాస్ట్ యూనిట్లో అనాలిసిస్ మోడల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. దాంట్లో ఉన్న డేటా ఫ్లో ఓరియంటెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి చూసారా, వాటిని ఇక్కడ ఈ ప్రొసీజరల్ డిస్క్రిప్షన్గా కన్వర్ట్ చేయడానికి ఉపయోగించుకుంటుంది అనమాట అండి. ఓకే ఓకే సో ఈ కాంపోనెంట్ లెవెల్ డిజైన్ ఆల్సో నోన్ యాజ్ మాడ్యూల్. కాంపోనెంట్స్ అంటే మనం ఏమని చెప్పుకున్నాం, మాడ్యూల్స్, అవునా? ఆల్రెడీ మనము ఈ కోహెజన్ అండ్ కప్లింగ్ దగ్గర చూసామండి మాడ్యూల్స్ అంటే ఏంటి అనేది. సో ఈ కాంపోనెంట్స్ ఏదైతే మాడ్యూల్స్ అంటున్నామో వాటిని
within the software architecture and serves one of the 3 roles listed below. ఓకే, సో ఆ కాంపొనెంట్ అనేది ఎలా ఉండాలి ఏంటనేది మనకి ఇక్కడ ఒక 3 పాయింట్స్ అనేది చెప్తున్నారు. ఆ 3 పాయింట్స్లో మనకి ఇక్కడ కాంపొనెంట్ అనేది ఉంటుందన్నమాట అండి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఏ కంట్రోల్ కాంపొనెంట్. ఓకే, కాంపొనెంట్ ఈజ్ నథింగ్ బట్ మాడ్యూల్. ఆల్రెడీ మాడ్యూల్ అంటే ఏంటో చూసాం మనము. ఒక టాస్క్కి సంబంధించి ఆ ప్రోగ్రామ్ని పార్ట్స్ కింద డిజైన్ చేయడమే మాడ్యూల్ అనుకున్నాము. సో దాంట్లో కంట్రోల్ కాంపొనెంట్ అండి, అంటే విచ్ కంట్రోల్స్ ఆల్ అదర్ కాంపొనెంట్స్. ఓకే, చూడండి, విచ్ కోఆర్డినేట్స్ ది ఇన్వొకేషన్ ఆఫ్ ఆల్ అదర్ కాంపొనెంట్స్ ప్రజెంట్ ఇన్ ద ప్రాబ్లమ్ డొమైన్. సో ఏదైతే మన టాస్క్ని పెర్ఫామ్ చేస్తున్నామో ఆ టాస్క్లో ఉన్న రిమైనింగ్ కాంపొనెంట్స్ అన్నిటినీ కూడా, ఓకేనా, దాంట్లో ఉన్న మొత్తం కాంపొనెంట్స్ అన్నిటినీ కూడా కోఆర్డినేట్ చేసే కాంపొనెంట్ ఏంటండి. ఓకేనా, అటువంటి కాంపొనెంట్ ఏమంటున్నాము, కంట్రోల్ కాంపొనెంట్ అని చెప్పేసి కాల్ చేసుకుంటున్నాం అనమాట అండి. ఓకేనా, విచ్ కోఆర్డినేట్స్ ది ఇన్వొకేషన్ ఇస్ నథింగ్ బట్ విచ్ వెల్కమ్స్, ఆహ్వానించుడు అనమాట. ఓకేనా, ఇన్వొకేషన్ ఆఫ్ ఆల్ అదర్ కాంపొనెంట్స్ ప్రజెంట్ ఇన్ ద ప్రాబ్లమ్ డొమైన్. సో నథింగ్ బట్ ఈ కంట్రోల్ కాంపొనెంట్ అనేది ఏం చేస్తుందంటే రిమైనింగ్ కాంపొనెంట్స్ అన్నిటితో కూడా కోఆర్డినేట్ అయ్యి ఉంటుంది అనమాట అండి. అటువంటి కాంపొనెంట్ని ఈ కంట్రోల్ కాంపొనెంట్ అని చెప్పి కాల్ చేసుకుంటాం అనమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఏ ప్రాబ్లమ్ డొమైన్ కాంపొనెంట్. ఇదేంటంట, విచ్ ఇంప్లిమెంట్స్ ఎ కంప్లీట్ ఆర్ పార్షియల్ ఫంక్షన్స్ యాజ్ రిక్వైర్డ్ బై ది యూజర్. సో ప్రాబ్లమ్ డొమైన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంట, యూజర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి సమ్ ఫంక్షనాలిటీస్ని ప్రిపేర్ చేయడం అనమాట అండి. ఓకే, ఆ ఫంక్షనాలిటీకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపొనెంట్ అనేది సపోర్ట్ చేస్తుందండి. ఓకేనా, చూడండి, థర్డ్ వన్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపొనెంట్ సపోర్ట్స్ ఫంక్షన్స్ విచ్ ఇన్ టర్న్ సపోర్ట్స్ ది ప్రాసెసింగ్ రిక్వైర్డ్ ఇన్ ద ప్రాబ్లమ్ డొమైన్. అంటే ఆ ఫంక్షనాలిటీకి సంబంధించిన ప్రాసెసింగ్ ఉంటుంది కదండి, ఆ ప్రాసెసింగ్కి సంబంధించిన టాస్క్లన్నింటిలో ఉన్న కాంపొనెంట్ అనమాట అండి. దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపొనెంట్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, సో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ మనము డిఫైన్ చేసుకున్న సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకుని మనము ఈ కాంపొనెంట్స్ అనేవి ఈ 3 రోల్స్ని కూడా ప్లే చేసుకుంటూ ఉంటాయి అనమాట అండి. ఓకేనా, అంటే ఒకటి అన్నిటిని కోఆర్డినేట్ చేసుకునేది, ఫంక్షన్స్ని డిఫైన్ చేసేది, వాటికి ఇంప్లిమెంటేషన్ని డిజైన్ చేసేది అనమాట అండి. ఓకే, మనకి ఇక్కడ కాంపొనెంట్ లెవెల్ డిజైన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది మనకి సాఫ్ట్వేర్ డిజైన్లో అనేసరికి ఏంటంటే, యూజ్ టు డిఫైన్ ది డేటా స్ట్రక్చర్స్. కంపల్సరీగా మనము ఫంక్షన్స్ని వీటిని డిఫైన్ చేస్తున్నామంటే వాటికి డేటా స్ట్రక్చర్స్ అనేవి డిఫైన్ చేస్తాము. ఓకేనా, అండ్ ఆల్గారిథమ్స్ ఇస్ నథింగ్ బట్ మనకు ఫంక్షన్స్ ప్రిపేర్ చేస్తున్నట్టు వాటికి ఆల్గారిథమ్స్ ఉంటాయి. అండ్ ఇంటర్ఫేస్ డిస్క్రిప్షన్. ఓకేనా, సో ఇంటర్ఫేస్ డిస్క్రిప్షన్ ఇస్ నథింగ్ బట్ వాటి యొక్క రిమైనింగ్ కాంపోనెంట్స్తో సమన్వయంగా రిమైనింగ్ కాంపోనెంట్స్ లేదా రిమైనింగ్ ఫంక్షనాలిటీతో లేదా ఓవరాల్ ఆ సాఫ్ట్వేర్కి సంబంధించి సమ్ ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయి, ఆ డిజైన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, అండ్ కమ్యూనికేషన్ మెకానిజమ్స్ అలొకేటెడ్ టు ఈచ్ మాడ్యూల్. ఓకేనా, ఓవరాల్గా మనకి కాంపోనెంట్ లెవెల్ డిజైన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే డేటా స్ట్రక్చర్స్ని డిఫైన్ చేయడానికి, ఓకేనా, అల్గరిథమ్స్ని డిజైన్ చేసుకోవడానికి, ఇంటర్ఫేస్ డిస్క్రిప్షన్ చేయడానికి, అండ్ కమ్యూనికేషన్ మెకానిజమ్స్ని అలొకేట్ చేయడానికి కూడా మనకి ఈ కాంపోనెంట్ లెవెల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట అండి. ఓకేనా, ఓకే, అండ్ ద మాడ్యులర్ డిజైన్ ఆఫ్ సాఫ్ట్వేర్ షుడ్ ఎగ్జిబిట్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ ప్రాపర్టీస్. ఆల్రెడీ ఇది మనకి మాడ్యులర్ డిజైన్ కాన్సెప్ట్ అనేది కోఇన్సిడెంట్ కప్లింగ్లో చూసిందేనండి. ఓకేనా, అంటే ఇక్కడ మళ్ళీ మాడ్యూల్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంతే. అంటే ద మాడ్యులర్ డిజైన్ ఆఫ్ సాఫ్ట్వేర్ షుడ్ ఎగ్జిబిట్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ ప్రాపర్టీస్. మాడ్యులర్ డిజైన్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ఓకేనా, ఎలా ఉండాలి అనేది ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఎలా ఉండాలంట, ప్రొవైడ్ సింపుల్ ఇంటర్ఫేస్. ఎప్పుడు కూడా మనం డిఫైన్ చేసుకునే ఆ మాడ్యూల్ అనేది సింపుల్ ఇంటర్ఫేస్ను ప్రొవైడ్ చేసేలాగా ఉండాలన్నమాట అండి. చూడండి, అంటే సింపుల్ ఇంటర్ఫేస్ రెడ్యూసెస్ ది నెంబర్ ఆఫ్ ఇంటరాక్షన్ దట్ మస్ట్ బి కన్సిడర్డ్ వెన్ వెరిఫైయింగ్ దట్ ఎ సిస్టమ్ పెర్ఫార్మ్స్ ఇట్స్ ఇంటెండెడ్ ఫంక్షన్స్. ఇది దేన్ని రెడ్యూస్ చేస్తుందంటే ఆ నెంబర్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అనేది రెడ్యూస్ చేస్తుందంటండి. అంతే కదా, ఏదైతే మనకి మాడ్యూల్స్ని ఎప్పుడైతే సింపుల్గా డిఫైన్ చేసుకోగలుగుతామో దాని మీద బర్డెన్ తగ్గిపోతుందండి. ఓకేనా,
ఫంక్షనాలిటీ అనేది ఎక్కువ ఉండకుండా సింపుల్ ప్రాసెసింగ్ అనేది ఉంటుందన్నమాట. సింపుల్ ఇంటర్ఫేసెస్ ఆల్సో మేక్ ఇట్ ఈజియర్ టు రీయూజ్ కాంపోనెంట్స్ ఇన్ డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్. అంటే మనకి ఎప్పుడైతే ఈ మాడ్యూల్ సింపుల్గా ఉంటుందో దాన్ని ఆ రిమైనింగ్ మనకి ఎక్కడెక్కడైతే అవసరం అవుతుందో ఆ డిఫరెంట్ కాంపోనెంట్స్లో దీన్ని యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట అండి. రీయూజ్ ఇస్ ఏ మేజర్ కాస్ట్ సేవర్. అలా యూజ్ చేయడం అనేది మనకి మెయిన్ పర్పస్ ఏంటంటే కాస్ట్ సేవర్ అనమాట. కాస్ట్ మనకి బాగా సేవ్ చేస్తుంది అనమాట. నాట్ ఓన్లీ డజంట్ రెడ్యూస్ ద టైమ్ స్పెంట్ ఇన్ కోడింగ్, డిజైన్ అండ్ టెస్టింగ్. ఓకేనా, మనకి ఈ సేవింగ్ అనేది కోడింగ్ దగ్గర లేకపోతే డిజైన్లోనే టెస్టింగ్లోనే కాదంట, బట్ ఆల్సో డెవలప్మెంట్ కాస్ట్ టు బి అమోర్టైజ్డ్ ఓవర్ మెనీ ప్రాజెక్ట్స్. చాలా ప్రాజెక్ట్స్ యొక్క డెవలప్మెంట్ కాస్ట్ అనేది కూడా తగ్గుతుంది అనమాట అండి. ఓకేనా, సో చాలా స్టడీస్లో కూడా మనకి ఈ డెవలప్మెంట్ కాస్ట్ అనేది తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఓకేనా, దానివల్ల ఆల్మోస్ట్ చాలా కాస్ట్స్ అనేవి ప్రైసింగ్ అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా మనము డిఫైన్ చేసే మాడ్యూల్ అనేది సింపుల్ ఇంటర్ఫేస్ను ప్రొవైడ్ చేసేలాగా ఉండాలన్నమాట. నెక్స్ట్, ఎన్ష్యూర్ ఇన్ఫర్మేషన్ హైడింగ్. సో ఎప్పుడు కూడా మనకి ఎలా ఉండాలంటే ఆ మాడ్యూల్ అనేది ఇన్ఫర్మేషన్ హైడింగ్ చేసే విధంగా ఉండాలన్నమాట అండి. ఆల్రెడీ దీన్ని అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్లో మనము చూసామండి. ఓకేనా, ద బెనిఫిట్స్ ఆఫ్ మాడ్యులారిటీ ఆటోమేటికల్లీ డు నాట్ ఫాలో ది యాక్ట్ ఆఫ్ సబ్ డివైడింగ్ ఏ ప్రోగ్రామ్. ఈచ్ మాడ్యూల్ షుడ్ ఎన్కాప్సులేట్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నాట్ అవైలబుల్ టు ది రెస్ట్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఆల్రెడీ అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్లో సేమ్ పాయింట్ అనేది మనకు డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఓకేనా, సో ఈచ్ మాడ్యూల్ షుడ్ ఎన్కాప్సులేట్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నాట్ అవైలబుల్ టు ది రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. మొత్తం మనకి ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ మాత్రం దాని దగ్గర పెట్టుకోవడం అనమాట. ఓకేనా, ఇట్ రెడ్యూసెస్ ది కాస్ట్ ఆఫ్ సబ్సిక్వెంట్ డిజైన్ చేంజెస్. And for example, a module may encapsulate related functions that can benefit from a common implementation or that are used in many parts of a system. ఆల్మోస్ట్ మనకి ఈ కాన్సెప్ట్స్ మొత్తం ఈ పాయింట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మనకి అబ్స్ట్రాక్షన్లో ఏదైతే మనం చెప్పుకున్నామో డేటా హైడింగ్ ప్రాసెస్ ద్వారా మనకి లాభాలు ఏంటి, ఓకే, డేటా హైడింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకుంటున్నాము, దానివల్ల మాడ్యూల్స్ వాళ్ళకి మనకి కలిసి వచ్చేది ఏంటి, అవన్నీ కూడా మన అబ్స్ట్రాక్షన్లో చెప్పుకున్నామండి. కానీ ఆ సేమ్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ రిపీట్ అవుతుంది అనమాట. సో ఈ రెండు కూడా ఈ మాడ్యూల్ యొక్క ప్రాపర్టీస్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి. అంటే ఒక మాడ్యూల్ని ప్రిపేర్ చేసేటప్పుడు దాని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉండాలి అనేది చెప్పామన్నమాట. కాంపోనెంట్ లెవెల్ డిజైన్లో మాత్రం డేటా స్ట్రక్చర్స్ని, అల్గారిథమ్స్ని, ఇంటర్ఫేస్ డిస్క్రిప్షన్స్ని, కమ్యూనికేషన్ మెకానిజమ్స్ అలర్ట్ చేయడానికి మనకి ఈ కాంపోనెంట్ లెవెల్ డిజైన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది అనాలిసిస్ మోడల్స్ నుంచి వచ్చిన డిఎఫ్డి నుంచి, ఓకేనా, డేటా ఫ్లో ఓరియంటెడ్, ఓకేనా, ఇక్కడ నుంచి వచ్చిన ఎలిమెంట్స్ని తీసుకుని ఇక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ కాంపోనెంట్ ఎలా ఉంటుంది, ఎలా డివైడ్ అవుతుంది అనేది చెప్పాము. ఇక్కడ కంట్రోల్ కాంపోనెంట్, ప్రాబ్లమ్ డొమైన్ కాంపోనెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకేనా, దాని తర్వాత మాడ్యులర్ డిజైన్, ఆ మాడ్యూల్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉండాలి, సింపుల్ ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేసేలాగా ఉండాలి అండ్ ఇన్ఫర్మేషన్ హైడ్ చేసే విధంగా మనకి ఉండాలని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ ది ప్రొసీజరల్ ఆర్ కాంపోనెంట్ లెవెల్ డిజైన్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. దట్ ఈస్ ద లాస్ట్ కాన్సెప్ట్ మనము నెక్స్ట్ యూనిట్లో డిస్కస్ చేసుకుందామండి. ఓకేనా, థ్యాంక్ యూ.